ఎన్విరాన్మెంట్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, విచ్ సరౌండ్స్ ద ఏజెంట్ అని కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వ్యాక్యూమ్ క్లీనరే తీసుకోండి, అదేం చేస్తుంది, ఫ్లోర్ క్లీన్ చేస్తుంది, మన డర్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం అడవుల్లో అట్లా వేయలేం కదా, ఎందుకంటే అది ప్లేస్ కాదు, క్లీన్ చేసే ప్లేస్ కాదు, అది కూడా వ్యాక్యూమ్ క్లీనర్తో అయితే అస్సలు కాదు. సో దాని ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, ఒక హౌస్ అవ్వచ్చు, ఒక గార్డెన్ అవ్వచ్చు, ఒక ఫ్లోర్ అవ్వచ్చు. సో ఈ హౌస్ అనేది ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి ఎన్విరాన్మెంట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకోండి. ఇప్పుడు కార్కి ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా రోడ్, ఎందుకంటే విచ్ సరౌండ్స్ దట్ కార్ విల్ బి రోడ్. ఇప్పుడు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్కి ఎన్విరాన్మెంట్ ఇల్లు కాలేదు, అండ్ సో అట్లా డిఫరెంట్ ఏజెంట్స్కి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈ ట్యుటోరియల్లో ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్స్ ఏమి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్కి డెఫినేషన్ చూద్దాం. An environment is everything in the world which surrounds the agent, but it's not part of agent itself. An environment can be described as a situation in which an agent is present. అంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ సరౌండ్స్ ద ఏజెంట్. ఇందాక మనం చెప్పుకున్నట్లే ఏజెంట్ చుట్టూరా ఉండాలన్నమాట అది. అట్లా అలానే మనం ఏజెంట్లో ఇది పార్ట్ అని చెప్పలేం కదా. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్కి ఇల్లు పార్ట్ ఏం అవ్వదు కదా, జస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండే ప్రదేశం. అండ్ మనం ఇంకా దీన్ని ఏమని చెప్పచ్చు, సిచ్యుయేషన్ అని చెప్పచ్చు. ఏజెంట్ ఏ సిచ్యుయేషన్లో ఉంటుందో అదే మనకి ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఇప్పుడు కార్ అనేది డ్రైవింగ్లో ఉంది, సో అది సిచ్యుయేషన్ కదా. ఎక్కడ డ్రైవింగ్, రోడ్ మీదే మనం డ్రైవింగ్ చేస్తాం, సో అది మనకి ఎన్విరాన్మెంట్ అవుతుంది. నౌ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ కొన్ని ఉన్నాయి, మ్యాక్సిమం చాలాగా చెప్తారు, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫుల్లీ అబ్జర్వబుల్, పార్షియల్లీ అబ్జర్వబుల్, స్టాటిక్ వర్సెస్ డైనమిక్, discrete versus continuous, deterministic versus stochastic, single agent versus multi-agent, episodic versus sequential. So let us know all these six one by one more clear. First one, fully observable versus partially observable. ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ అనేది తన ఎన్విరాన్మెంట్ మొత్తం సెన్స్ చేయగలుగుతుంది అంటే అదే ఫుల్లీ అబ్జర్వబుల్. పేరులోనే చెప్తుంది ఫుల్లీ అబ్జర్వబుల్ అంటే ఇట్ హ్యాస్ ద అబ్జర్వెన్స్ ఫుల్లీ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెస్ ఏజెంట్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఫస్ట్ చెస్ ఏజెంట్కి ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, అఫ్కోర్స్ చెస్ బోర్డు కదా, ఎందుకంటే మనం అక్కడ సిచ్యుయేషనే చెస్ ఆడటం చెస్ ఏజెంట్ది. సో మనం డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే దానికి ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, చెస్ బోర్డ్ అవుతుంది. ఇప్పుడు దెర్ ఆర్ 2 పార్టిసిపెంట్స్ కదా, ఏజెంట్ 1 ఏజెంట్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏజెంట్ 1 బ్లాక్ అనుకోండి, బ్లాక్ పాన్స్, ఏజెంట్ 2ది వైట్ పాన్స్ అనుకోండి. ఇప్పుడు ఏజెంట్ 1 కేవలం తన బ్లాక్ పాన్స్ ఒక్కటే చూడడు కదా, వైట్ కూడా చూడగలుగుతాడు, అపోనెంట్ చేసే మూవ్స్ చూడగలుగుతాడు. సో హీఈస్ ఫుల్లీ అబ్జర్వింగ్ ఎనీథింగ్ ఇన్ ద చెస్ బోర్డ్. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ని మనం ఫుల్లీ అబ్జర్వబుల్ అంటాం. ఇప్పుడు లేదు, ఏజెంట్ 1 ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిజ్ ఎన్విరాన్మెంట్ టోటలీ అంటే దట్ ఈస్ కాల్డ్ పార్షియల్లీ అబ్జర్వబుల్. ఇప్పుడు మనం పార్షియల్కి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అని చెప్పచ్చు. ఇప్పుడు ముందు వస్తున్న వెహికల్స్ అంటే ఫ్రంట్ గ్లాస్ నుంచి చూడగలుగుతారు, వెనక వచ్చిండేవంటే మిర్రర్ నుంచి చూడొచ్చు. బట్ హీ కాంట్ సెన్స్ ఎవ్రీథింగ్ అట్ ఏ టైం కదా, అంటే సైడ్స్ని అన్నిటినీ ఒకేసారి ఏం చూడలేదు కదా ఏజెంట్ అనేది. సో అది మనకి పార్షియల్లీ అబ్జర్వబుల్ అవుతుంది. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎన్ ఏజెంట్ సెన్సార్ can sense or access the complete state of the environment at each point of time, then it is fully observable environment, else it is partially. సో ఇక్కడే చెప్తున్నారు వీళ్ళు, it should be able to sense or access the complete state of the environment at any point. ప్రతి పాయింట్లో ప్రతిసారి మనం చూస్తూనే ఉండాలి, ప్రతి ఈచ్ పాయింట్లో. ఇప్పుడు కార్ చూడలేదు కదా ఒకేసారి అన్ని డైరెక్షన్స్, సో అది అందుకే అది ఫుల్లీ అబ్జర్వబుల్ అయ్యింది, పార్షియల్లీ అబ్జర్వబుల్ అయ్యింది. అండ్ చెస్ ఏజెంట్ దగ్గర ప్రతి స్టేట్ ఒక పాన్ పెట్టిన తర్వాత చెస్ బోర్డ్ స్టేట్ ఎలా ఉంది, ఇంకొక మూవ్ చేసిన తర్వాత చెస్ బోర్డ్ ఎలా ఉంది, ప్రతి టైంలోనూ ఇద్దరివి చూడగలుగుతున్నారు కదా, ఏజెంట్ 1 ఏజెంట్ 2. సో ఇట్ ఈస్ ద కంప్లీట్ స్టేట్ ఉంది, దానికి యాక్సెస్ కూడా ఉంది. సో అది ఫుల్లీ అబ్జర్వబుల్ అని మనం చెప్పచ్చు. అండ్ ఇంకో పాయింట్, ఏ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈజీ
యాజ్ దెర్ ఈజ్ నో నీడ్ టు మెయింటైన్ ద ఇంటర్నల్ స్టేట్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ద హిస్టరీ వరల్డ్. ఇప్పుడు మనకి ఫుల్లీగా యాక్సెస్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకొక మెమరీ పెట్టుకొని ముందు అన్నీ స్టోర్ చేసుకునేది అవసరం లేదు కదా. సో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ అనుకోండి. ఒక ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే ఇప్పుడు అక్కడ ఫార్ములాస్ అన్నీ మనకు ఉన్నాయి, ఫార్ములే మొత్తం ఉంది. అప్పుడు మనం అది ఫుల్లీ అబ్జర్వబుల్ అవుతుంది కదా. ఎందుకంటే ఫార్ములా అంతా వాళ్ళే ఇచ్చినప్పుడు మనం ఇంకా మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంకొక ఇంటర్నల్ స్టేట్గా మన మెమరీని యూస్ చేయాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళు ఫార్ములా ఇవ్వలేదు, జస్ట్ క్వశ్చన్ మాత్రమే ఇచ్చినారంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ మెమరైజ్ దోస్ ఫార్ములే. సో మనం దీన్ని ఫార్ములేస్ ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తే దాన్ని ఫుల్లీ అబ్జర్వబుల్గా చెప్పచ్చు. లేదు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు అంటే దాన్ని పార్షియలీ అబ్జర్వబుల్గా చెప్పచ్చు. అండ్ ఇంకొక దీంట్లోనే మనం అన్అబ్జర్వబుల్ అని ఇంకొకటి చెప్పచ్చు. అదేమంటే అసలు ఆ ఏజెంట్కి సెన్సార్స్ ఎక్కడ ఉండవు, అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ బ్లైండ్ టు హిట్స్ ఎన్విరాన్మెంట్. దాన్నే మనం అన్అబ్జర్వబుల్ స్టేట్ అనొచ్చు, అన్అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పచ్చు. నౌ డిటర్మినిస్టిక్ వర్సెస్ స్టోకాస్టిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకోండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సిటీలో ఉంది, కరెంట్ స్టేట్ అనేది దానికి సిటీ అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏమి, ఇంకో 15 minutes అది డ్రైవింగ్ చేయాలి సమ్ రూట్స్ కండిషన్స్ని బట్టి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ చెప్పొచ్చా దాన్ని, అంటే ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి 15 minutes అనుకోండి. ఇప్పుడు కరెంట్ స్టేట్ ఏమి వరంగల్ అట్లా అనుకోండి. ఇంకో 15 minutesకి ఇట్ విల్ రీచ్ సమ్ అదర్ సిటీ లైక్ దట్. సో మనం చెప్పగలుగుతున్నాం కదా ఆఫ్టర్ సమ్ యాక్షన్ ఇట్ విల్ గోయింగ్ టు సమ్ స్టేట్ అని. అలా మనం చెప్పగలిగితే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ డిటర్మినిస్టిక్ అని. సో దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ డిటర్మినిస్టిక్. ఇఫ్ యూ కాంట్ టెల్ లైక్ దట్ దెన్ ఇట్ విల్ బీ స్టోకాస్టిక్. ఇప్పుడు సేమ్ చెస్ బోర్డ్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏదో ఒక మూవ్ చేసినంత మాత్రం నెక్స్ట్ మనం విన్ అవుతామని చెప్పలేం కదా. అపోనెంట్ మే ప్లే అనదర్ ట్రిక్, చెప్పలేం. సో అలా చెప్పలేని దాన్ని మనం స్టోకాస్టిక్ అంటాం. సో ఏజెంట్ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎన్ ఏజెంట్స్ కరెంట్ స్టేట్ అండ్ సెలెక్టెడ్ యాక్షన్ కెన్ కంప్లీట్లీ డిటర్మైన్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ దెన్ సచ్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ డిటర్మినిస్టిక్. సో మనం ఇందాక చెప్పాం, ఇప్పుడు ఆ ఏజెంట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కరెంట్ స్టేట్ ఏమవుతుంది, వరంగల్ సిటీ, అండ్ సెలెక్టెడ్ యాక్షన్ గోయింగ్ 15 minutes జర్నీ. సో కెన్ కంప్లీట్లీ డిటర్మైన్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ కదా. అది డిటర్మైన్ చేస్తుంది ఇంకొక సిటీకి వెళ్తుంది అని. సో అలాంటి ఎన్విరాన్మెంట్స్ని మనం డిటర్మినిస్టిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. ప్రస్తుతం ఉన్న స్టేట్ అండ్ మనం చేయబోయే యాక్షన్ అనేది నెక్స్ట్ స్టేట్ని అది చెప్పగలగాలి, అప్పుడే మనం దాన్ని డిటర్మినిస్టిక్ అంటాం. నెక్స్ట్ స్టోకాస్టిక్. ఇప్పుడు స్టోకాస్టిక్ అనేది మనం చెప్పలేం, ఇట్ ఈస్ ర్యాండమ్ ఇన్ నేచర్ అండ్ కెనాట్ బి డిటర్మైన్ కంప్లీట్లీ బై అన్ ఏజెంట్. సో ఖచ్చితంగా మనం చెప్పలేం, బట్ ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అండ్ ఇన్ డిటర్మినిస్టిక్ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ ఏజెంట్ డస్ నాట్ నీడ్ టు వరీ అబౌట్ అన్సర్టైనిటీ. ఒకవేళ అది డిటర్మినిస్టిక్ అయ్యింది అండ్ ఫుల్లీ అబ్జర్వబుల్ అయ్యింది, దెన్ ఇట్ డస్ నాట్ నీడ్ టు వరీ అబౌట్ అన్సర్టైనిటీ. అంటే ఫస్ట్ అన్సర్టైనిటీ అంటే ఏమి, అంబిగ్యూయస్ అనమాట. అంటే నాట్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ లేదని చెప్పొచ్చు. అంటే ఏ స్టెప్ ఉండాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ఏం రిజల్ట్ వస్తుంది అనేది మనకి ష్యూరిటీ లేదనుకో, మనం దాన్ని అన్సర్టైనిటీ అంటాం. ఇప్పుడు ఒకవేళ ఆ ఎన్విరాన్మెంట్ అనేది డిటర్మినిస్టిక్ అయ్యి ప్లస్ ఫుల్లీ అబ్జర్వబుల్ అయిందనుకో, మనం అప్పుడు అందులో మనం అన్సర్టైనిటీని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇట్ ఈస్ డిటర్మినిస్టిక్ అంటే చెప్పగలుగుతున్నాం నెక్స్ట్ స్టేట్ ఏంటి అని. ప్లస్ ఫుల్లీ అబ్జర్వబుల్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రిప్లో ఉంది, ఎన్విరాన్మెంట్ మొత్తం. సో మనకి ఇంకా అప్పుడు అన్సర్టైనిటీ ఎట్లా వస్తుంది, వీ కెన్ బీ షూర్ అట్ ఎవ్రీ పాయింట్ అట్ ఎవ్రీ టైమ్. సో వీ నీడ్ నాట్ టు బీ వరీ అబౌట్ దిస్ అన్సర్టైనిటీ. ఎపిసోడిక్ వర్సెస్ సీక్వెన్షియల్ అంటే ఇప్పుడు సపోజ్ వీ వాంట్ టు గో టు సమ్ హైదరాబాద్ లైక్ దట్. హైదరాబాద్ అనుకోండి. ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ యాక్షన్ ఏం తీసుకుంటాం, ఫస్ట్ రీచింగ్ టు మన బస్ స్టాండ్, అక్కడ నుంచి దగ్గరున్న సిటీకి వెళ్ళి అక్కడ నుంచి అట్లా సో లాస్ట్కి హైదరాబాద్కి చేరుకుంటాం. కానీ మనం ఫస్ట్ యాక్షనే తప్పు తీసుకున్నామంటే, అంటే హైదరాబాద్కి కాకుండా వేరే రూట్లో వెళ్ళామంటే వీ కాంట్ రీచ్ హైదరాబాద్ రైట్.
సో అలాంటి వాటిని మనం సీక్వెన్షియల్ అంటాం. అంటే మనం ముందు పర్ఫామ్ చేసిన యాక్షన్ అనేది తర్వాత చేయబోయే యాక్షన్కి ఎఫెక్ట్ పడుతుంది అంటే దెన్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ సీక్వెన్షియల్ ఎన్విరాన్మెంట్. అంటే అవేమి ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఇన్ సీక్వెన్షియల్ ఎన్విరాన్మెంట్ an agent requires memory of past actions to determine the next best actions. It should memorize some actions, the previous actions. ఇప్పుడు ఫస్ట్ వేరే రూట్లో వెళ్ళి మళ్ళీ వేరే సపోజ్ 2 రూట్స్ ఉన్నాయనుకోండి, మనం ఏ రూట్లో వెళ్ళామనేది మనం గుర్తుపెట్టుకోవాలా. సెకండ్ రూట్లో స్టార్ట్ చేసి ఫస్ట్ రూట్ ఎండింగ్ మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తే కుదరదు కదా, we will reach some wrong destination. సో అలా అనమాట. ఇప్పుడు అదే ఎపిసోడిక్ ఎన్విరాన్మెంట్ అనుకో, వీ డు నాట్ రిక్వైర్ దెమ్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ పర్ఫామ్ చేసిన యాక్షన్ నెక్స్ట్ చేయబోయే దాని మీద రిజల్ట్ ఏం చూపించదు. ఇప్పుడు చెస్ తీసుకోండి, ఇప్పుడు ఫస్ట్ మనం సరిగ్గా ఆడకపోయినా మధ్యలో నుంచి అయినా మనం ఆడుతున్నా we will have some winning chances కదా. ఈవెన్ లాస్ట్ మూవ్స్లో కూడా మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రీవియస్ స్టెప్స్. అంటే ఇప్పుడు డెఫినేషన్ చూస్తే దెర్ ఈస్ సిరీస్ ఆఫ్ వన్ షార్ట్ యాక్షన్స్ అండ్ ఓన్లీ ద కరెంట్ పర్సెప్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద యాక్షన్. కరెంట్ మనం తీసుకునే దాంతోనే విన్నింగ్ ఛాన్సెస్ కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. అండ్ దెర్ ఈస్ సిరీస్ ఆఫ్ వన్ షార్ట్ యాక్షన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తే ఈ చెస్ బోర్డ్లో అవతల మనిషి ఇంకొక యాక్షన్ పర్ఫామ్ చేస్తాడు. చిన్న చిన్న యాక్షన్స్, షార్ట్ యాక్షన్స్ లైక్ దట్, అండ్ దే డు నాట్ డిపెండ్ ఆన్ ద ప్రీవియస్ యాక్షన్, దే జస్ట్ రిక్వైర్ ఇన్ ద కరెంట్ యాక్షన్. సో దిస్ ఈజ్ ద ఎపిసోడిక్ అండ్ సీక్వెన్షియల్ ఎన్విరాన్మెంట్స్. నౌ సింగిల్ ఏజెంట్ వర్సెస్ మల్టీ ఏజెంట్. ఇప్పుడు ఒక ఏజెంట్ ఉంది ఎన్విరాన్మెంట్లో, అండ్ ఆ ఎన్విరాన్మెంట్లో జరిగే యాక్షన్ ఆపరేట్ చేయాల్సింది ఆ ఒక్క ఏజెంటే అనుకో, అప్పుడు మనం దాన్ని సింగిల్ ఏజెంట్ అంటాం. పేరులోనే ఉంది, ఇట్ ఈస్ సింగిల్ అండ్ ఇట్ ఈస్ అన్ ఏజెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుందాం. ఆ కార్ అనేది దానంతటికి అదే ఆపరేట్ చేసుకోవాలి కాబట్టి సో ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ సింగిల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. అండ్ మల్టీ ఏజెంట్ ఏమంటే మల్టిపుల్ ఏజెంట్స్, మోర్ దాన్ వన్ ఏజెంట్. ఇప్పుడు చెస్ తీసుకుందాం, ఇట్ కాంట్ బీ హ్యాపెన్ విత్ ఓన్లీ సింగిల్ పర్సన్, రైట్? ఐ మీన్ సింగిల్ ఏజెంట్ కదా, అట్లీస్ట్ 2 ఉండాలా, I mean maximum 2, so more than 1. So that type of environments we can call as multi-agent environments. ఇప్పుడు మనం ఒకసారి డెఫినేషన్ చూస్తే, if only one agent is involved in environment and operating by itself, then such environment is called as single agent. ఓన్లీ వన్ ఏజెంట్ మాత్రమే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వి ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే సెల్ఫ్ డ్రైవింగ్ కార్. అండ్ ఇట్ షుడ్ ఆపరేట్ బై ఇట్ సెల్ఫ్, దానంతటికి అదే ఆపరేట్ చేసుకోవాలి. సో ఆ ఎన్విరాన్మెంట్ని మనం సింగిల్ ఏజెంట్ అంటాం. ఇప్పుడు మల్టిపుల్ ఏజెంట్స్ అంటే ఇఫ్ మల్టిపుల్ ఏజెంట్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ దెన్ సచ్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ ఏజెంట్. ఇప్పుడు చెస్ ఏజెంట్సే బెస్ట్ ఎగ్జాంపుల్. చెస్ బోర్డ్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ అనుకున్నాం. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి? 2 ఏజెంట్స్ కదా, ఏజెంట్ 1, ఏజెంట్ 2. బ్లాక్ పాన్స్ ఏజెంట్ ఒకటి, వైట్ పాన్స్ ఆపరేట్ చేస్తున్నది ఇంకొకటి ఏజెంట్. సో మోర్ దాన్ 1 ఇఫ్ దే ఆర్ ఇంక్లూడింగ్, we will get called as multi-agent. And one more point is the agent design problems in the multi-agent environment are different from the single agent environment. This is ఇప్పుడు మనం ఒక ఏజెంట్ క్రియేట్ చేయాలంటే డిజైనింగ్ ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు సెన్సార్స్ ఫిక్స్ చేయడం కావచ్చు, ఎఫెక్టర్స్ ఫిక్స్ చేయడం కావచ్చు. సో అలాంటివి అనేది ఈ ఎన్విరాన్మెంట్లో వేరేగా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్లో వేరేగా ఉంటుంది మల్టీ ఎన్విరాన్మెంట్లో. ఎందుకంటే ఇక్కడ సింగిల్ దాంట్లో మనకు కావాల్సింది ఒక ఏజెంటే అన్నీ చూసుకోవాలి. సో రెస్పాన్సిబిలిటీస్, సెన్సార్స్ అన్నీ ఈ సింగిల్ ఏజెంట్లో ఒక ఏజెంట్కి మనం ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో డిజైనింగ్ ప్రాబ్లమ్స్ దీనికి వేరే ఉంటాయి, దానికి వేరే ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్లో వీ కెన్ మేనేజ్ కదా, కొన్ని రూల్స్ ఒక ఏజెంట్లో, ఇంకొన్ని రూల్స్ ఇంకో ఏజెంట్లో పెడతాం. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద సింగిల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. So that's it about single agent and multi-agent environment. స్టాటిక్ వర్సెస్ డైనమిక్. ఇప్పుడు స్టాటిక్ అంటే మీరు వినే ఉంటారు విచ్ కెనాట్ బి చేంజ్డ్ అని. మామూలుగా మనము అది కీవర్డ్గా కూడా వాడుతుంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు సపోజ్ రూబిక్స్ క్యూబ్ తీసుకుందాం. అంటే మనం తెలుసు కదా, అన్ని కలర్స్ సేమ్ సర్ఫేస్ మీద రావాలా, ఇట్ హ్యాస్ 6 సర్ఫేసెస్.
సో అది మనం ఇప్పుడు యాక్షన్ అనేది మూవింగ్ లెఫ్ట్ అనుకోండి, లెఫ్ట్కి మూవ్ చేసాం, ఒక స్లైడ్ మొత్తం మూవ్ చేసాం అనుకోండి, ఎన్విరాన్మెంట్ ఏమైనా మారుతుందా అంటే రూబిక్స్ క్యూబ్ ఏమన్నా మారిపోతుందా, కలర్స్ తప్ప ఏం మారదు. సో సచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ని మనం స్టాటిక్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. ఈవెన్ వీఆర్ చేంజింగ్ ద స్టేట్ మేబీ చేంజ్ అవ్వచ్చు రూబిక్స్ క్యూబ్ది, బట్ ఎన్విరాన్మెంట్ అనేది క్యూబ్ మాత్రమే కదా, సో ఇట్ వోంట్ చేంజ్. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఎన్విరాన్మెంట్. అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కారే తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మనం సమ్ పర్ఫామ్ యాక్షన్ చేసినాం అనుకో, ఎస్ బట్ మనం మూవ్ అయ్యే కొద్దీ రోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది, సిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ మూవింగ్ ద ఎన్విరాన్మెంట్స్, చేంజింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే కొన్ని పాయింట్స్ చూద్దాం. ద ఎన్విరాన్మెంట్ కెన్ చేంజ్ ఇట్ సెల్ఫ్ వైల్ an agent is deliberating, then such environment is called dynamic, hence it is called as static environment. Yeah, if there is a change in the environment while agent is deliberating, అంటే while agent is performing its action, while agent is producing its action, అలా చేస్తున్నప్పుడు ఎన్విరాన్మెంట్లో చేంజెస్ కనుక వస్తే దెన్ ఆ ఎన్విరాన్మెంట్ని మనం డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. లేదు అట్లా మూమెంట్ ఏం రాలేదు, చేంజ్ ఏం రాలేదు అంటే దాన్ని మనం స్టాటిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. అండ్ స్టాటిక్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఈజీ టు డీల్ బికాజ్ an agent does not need to continue for looking the world while deciding for an action. ఇప్పుడు స్టాటిక్ అంటే ఎన్విరాన్మెంట్లో చేంజ్ ఏమీ రాదంటే మనకి ఒక రకంగా అది బెస్ట్ అనే కదా, ఈజీ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డీలింగ్స్ కానీ, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో చేంజ్ వస్తుందేమో అన్న థాటే మనకు అవసరం లేకుండా ఏజెంట్ని డిజైన్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈజీ ఫర్ డీలింగ్. నెక్స్ట్ however for dynamic environment agents need to keep looking at the world each section. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మారుతుంది అంటే మనం ఎన్విరాన్మెంట్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ చూసుకున్నాం, అక్కడ ఎన్విరాన్మెంట్ మారుతుంది కదా, పగలు ఒకటి రాత్రి ఒకటి. సో మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాల్సి వస్తుంది ఆ స్ట్రీట్ లైట్స్ అనేది. సో however it is difficult than the static environment agents. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు, క్రాస్ ట్యాక్సీ డ్రైవింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. ఎందుకు, ఎన్విరాన్మెంట్ మారుతుంది కదా, మూవ్ అయ్యే కొద్దీ రోడ్డు కూడా మారుతుంది, సో అన్నీ మారుతాయి ఎన్విరాన్మెంట్ అనేది. క్రాస్వర్డ్ పజిల్స్ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ ఎన్విరాన్మెంట్. క్రాస్వర్డ్ పజిల్స్ ఇప్పుడు కొన్ని మనం గేమ్స్ ఆడతాం, టిక్ టాక్ టో అని, సో అవన్నీ మనం దీని కింద చెప్పచ్చు స్టాటిక్ ఎన్విరాన్మెంట్ కింద. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ స్టాటిక్ అండ్ డైనమిక్. ఇప్పుడు డిస్క్రీట్ వర్సెస్ కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో అనేది మనకి జస్ట్ ఫైనైట్ నెంబర్, అంటే జస్ట్ నంబర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినిటీ, ఫైనైట్ నెంబర్ పర్సెప్ట్స్ అండ్ యాక్షన్స్ మాత్రమే ఉన్నాయంటే మనం వాటిని డిస్క్రీట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే చెస్ అనమాట, చెస్ గేమ్. ఎందుకంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ మూవ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనము చెస్ పెట్టారు కదా అని నైట్ డే మొత్తం ఆడలేం కదా, ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మూవ్సే ఉంటాయి. ఈవెన్ ద గేమ్ విల్ బి ఎండ్ ఫర్ ఫైనైట్ మూవ్స్ కదా. ఈవెన్ మనకి పాన్కి చూసుకున్న కొన్ని మూవ్సే ఫైనైట్ నెంబర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అనుకోండి, జస్ట్ గోయింగ్ స్ట్రైట్ మాత్రమే కదా దాని రూల్, గోయింగ్ స్ట్రైట్ అని ఎనీ స్టెప్స్. సో అట్లా ఫైనైట్ నెంబర్ ఆఫ్ రూల్స్ మళ్ళీ దానికి కూడా ఉంటాయి. సో మనం దాన్ని డిస్క్రీట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇప్పుడు కంటిన్యూస్ తీసుకున్నాం అనుకో, సెల్ఫ్ డ్రైవింగ్ కార్, ఎందుకంటే ఇట్ ఈస్ కంటిన్యూస్, ఇట్ కెన్ గో ఎనీవేర్, నో రూల్స్, ఇఫ్ దెర్ ఈస్ రోడ్ ఇట్ కెన్ గో ఎనీవేర్. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ దెర్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పర్సెప్ట్స్ అండ్ యాక్షన్స్, ఇన్పుట్స్ తీసుకునే ఇన్పుట్స్ కానీ పర్ఫామ్ చేసే యాక్షన్స్ కానీ ఫైనైట్ నెంబర్లోనే ఉండాల. అంటే we can be able to tell how many number of the percepts and actions, and then such environment is called as discrete environment. అలా చెప్పలేకపోయినాము అంటే then we will call it as continuous environment. So these are all the properties of the environments.